తుని చిచ్చుల కిరాణా కొట్టు. పక్షుల గ్రామంలో అది ఒక సందడిగా ఉన్న ఉదయం. ఊరి కూడలిలో పక్కపక్కనే 2 కొత్త దుకాణాలు వెలిశాయి. ఒకదాని పేరు తుని క్వాలిటీ కిరాణా, మరొక దాని పేరు చిచ్చు సూపర్ సేవర్ కిరాణా. తుని పిచ్చుక తన దుకాణంలో సామాన్లను చాలా నీట్గా సర్దుతోంది. ఆమె దుకాణంలో సరుకులన్నీ చాలా నాణ్యమైనవి. ఆమె లాభం గురించి ఆలోచించకుండా అందరికీ మంచి సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ దుకాణం పెట్టింది. బుజ్జి పిచ్చుక ఒక సంచి పట్టుకొని కందిపప్పును చూస్తూ, అమ్మా, ఈ కందిపప్పు చూడు ఎంత బాగుందో, బంగారంలో మెరుస్తోంది. కానీ దీని రేటు కొంచెం ఎక్కువ కదా, ఎవరైనా కొంటారా? మన ఊర్లో అందరూ పిసినారులే కదా. తుని పిచ్చుక నవ్వుతూ, ష్, అలా అనకూడదు బుజ్జి, తప్పకుండా కొంటారు. ఆరోగ్యం ముఖ్యం కదా. నాణ్యమైన సరుకు తింటేనే బలం వస్తుంది. తక్కువ రేటని చెత్త తింటే ఆ డబ్బులు మందులకే సరిపోతాయి. పక్కనే ఉన్న చిచ్చుకాకి దుకాణం ముందు ఒక పెద్ద బోర్డుంది. భారీ డిస్కౌంట్, సగం ధరకే సరుకులు ఎగబడి కొనండి, ఒకటి కొంటే ఒకటి ఉచితం అని పెద్ద అక్షరాలతో రాసుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి మైక్లో అరుస్తోంది. చిచ్చుకాకి గట్టిగా మైక్లో, రండి రండి పక్షులారా రండి, మీ కష్టార్జితాన్ని ఆదా చేసుకోండి. పక్క దుకాణంలో కందిపప్పు 100 రూపాయలు, మా దగ్గర కేవలం 50 రూపాయలే. సగం ధర. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు మాత్రమే. చిన్నుకాకి మెల్లగా అమ్మ చెవిలో, అమ్మో, కానీ ఈ పప్పులో రాళ్ళున్నాయి, పురుగులు ఉన్నాయి. ఇది అమ్మితే వాళ్ళు మనల్ని తిట్టరా? నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారు. చిచ్చుకాకి మెల్లగా కొడుకు నోరు మూస్తూ, నార్మైరా, అది రాళ్ళ కాదు, మినరల్స్. పురుగులుంటే ప్రోటీన్. కొనేవాడికి బుద్ధుండాలి కానీ అమ్మేవాడికి కాదు. మనం డబ్బులు సంపాదించాలంతే. నువ్వెళ్ళి ఆ పాత బియ్యం బస్తా బయట పెట్టు. ఊరి జనం మెల్లగా రావడం మొదలుపెట్టారు. ముందుగా లూసీ పావురం వచ్చింది. ఆమెకు షాపింగ్ అంటే పిచ్చి, డబ్బులు ఆదా చేయడం అంటే ఇంకా పిచ్చి. ఆమె చిచ్చు దుకాణం బోర్డు చూసి ఆగిపోయింది. వావ్, 50 రూపాయలేనా చిచ్చు? నిజంగానా? నాణ్యత బాగుంటుందా? నా రెక్కల రంగు పాడవదు కదా? అయ్యా లూసీ, నాణ్యత గురించి అడగాల? ఇది ఫారెన్ పప్పు, స్విట్జర్లాండ్ నుండి తెప్పించాను, అందుకే తక్కువ రేటు. ఇది తింటే నీ రెక్కలు ఇంకా మెరుస్తాయి. తీసుకో, 10 కిలోలు తీసుకో. అయితే ఓకే, 10 కిలోలు ఇవ్వు. తుని దగ్గర కొంటే నా ఆస్తి పోయేది. తుని పిచ్చుక ఇదంతా చూస్తుంది. ఆమె మౌనంగా ఉంది. బుజ్జి పిచ్చుక మాత్రం కోపంగా చూస్తుంది. అమ్మా, ఆ చిచ్చు అట్ట అబద్ధాలు చెప్తోంది. స్విట్జర్లాండ్ పప్పు అంట, అది పక్క ఊరి సంతలో పారేసిన పప్పు. తుని పిచ్చుక నవ్వుతూ, వదిలే బుజ్జి, అబద్ధం ఎప్పుడు నిలబడదు. కొంతసేపటికే చోటు చిలుక కూడా వచ్చింది. ఆమె కూడా చిచ్చు ఆఫర్ చూసి ఆకర్షితురాలైంది. చిచ్చు, నాకు బియ్యం కావాలి, రేట్ ఎంత? కేవలం 20 రూపాయలు. తుని దగ్గర 40 రూపాయలు. నా దగ్గర కొను, మిగిలిన 20 రూపాయలతో నీ పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు. అప్పుడు నువ్వు సూపర్ మామ అయిపోతావు. సూపర్ డీల్. 5 బస్తాలివ్వు, ఆ డబ్బుతో సినిమాకు వెళ్తాను. ఆ రోజంతా చిచ్చుకాకి దుకాణం ముందు క్యూ కట్టారు. తుని పిచ్చుక దుకాణానికి ఈగలు కూడా రాలేదు. సాయంత్రం అయ్యేసరికి చిచ్చు దగ్గర సరుకులన్నీ అయిపోయాయి. ఆమె డబ్బుల సంచితో గర్వంగా తుని దగ్గరకొచ్చింది. ఏంటి తుని, బోని అయిందా? పాపం, చూసావా నా బిజినెస్? ఒక్క రోజులో లక్షాధికారిని అయిపోయాను. నువ్వు ఆ క్వాలిటీ గిలిటీ అని కూర్చుంటే ఇలాగే ఉంటావు. కొంచెం తెలివి ఉండాలి. బిజినెస్ అంటే మ్యాజిక్. తుని పిచ్చుక నవ్వుతూ, సంతోషం చిచ్చు, కానీ వ్యాపారం అంటే నమ్మకం. అది 1 రోజులో రాదు. మ్యాజిక్ ఎక్కువ రోజులు నిలబడదు. చూద్దాం. ఆహా, నీతి సూత్రాలు. సరేలే, నీ ఇష్టం. నేనేంటికెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకుంటాను. చిన్న పదరా, ఈరోజు బిర్యానీ తిందాం. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో ఉంది. అమ్మా, మన సరుకులెవరు కొండం లేదు. మనం రేటు తగ్గించేద్దామా? చిచ్చు అట్టలాగా మనం కూడా నాసిరకం సరుకులు తెద్దామా? నాకు కూడా బిర్యానీ తినాలనుంది. వద్దు బుజ్జి, మనం నిజాయితీగా ఉందాం. ఈ రోజు కాకపోయినా రేపు మన విలువ తెలుస్తుంది. మనం ఈరోజు పచ్చడన్నం తిందాం, కానీ ప్రశాంతంగా తిందాం. అలా 2 రోజులు గడిచాయి. లూసీ పావురం ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆమె పిల్లలు అన్నం తినడం లేదు. ప్లేట్లు విసిరి కొడుతున్నారు. తినండ్రా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇది ఫారెన్ పప్పు. అమ్మా, ఈ పప్పులో రాళ్ళున్నాయి. పంటికింట పడితే నరకం కనిపిస్తోంది. నా పన్ను ఊడిపోయింది చూడు. ఛీ, ఈ అన్నం కూడా మట్టి వాసన వస్తుంది. మేము తినం, మాకు పిచ్చ కావాలి. లూసీ పావురం రుచి చూసి ఉమ్మేస్తూ, థూ, నిజమే, ఇది పప్పా లేక రాళ్ల గుట్ట? ఆ చిచ్చు నన్ను మోసం చేసింది.
ఫారెన్ పప్పు అని చెప్పి రోడ్ల మీద రాళ్లు ఏరి అమ్మింది. నా డబ్బులు పోయాయి, నా పరువు పోయింది. మరోపక్క చోటు చిలుక ఇంట్లో కూడా అదే పరిస్థితి. చోటు చిలుక బియ్యం కడుగుతూ, అమ్మా, ఈ బియ్యంలో పురుగులున్నాయి. అవి స్విమ్మింగ్ చేస్తున్నాయి. కడిగి కొద్ది నల్లటి నీళ్లు వస్తున్నాయి. ఇది తింటే నా పిల్లలకు జబ్బులు వస్తాయి. ఆ చిచ్చు బాయలో పడి మోసపోయాను. నా సినిమా డబ్బులు హాస్పిటల్కి ఖర్చయ్యేలా ఉన్నాయి. ఊర్లో అందరికీ ఇదే అనుభవం ఎదురైంది. చిచ్చుకాకి దగ్గర కొన్న నూనె వాసనొస్తుంది. సబ్బు నురగ రావడం లేదు. బెల్లం ఉప్పగా ఉంది. అందరికీ కోపం వచ్చింది. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి జనమందరూ పాడైపోయిన సరుకులు పట్టుకుని చిచ్చుకాకి దుకాణం ముందు చేరారు. చిచ్చుకాకి అప్పుడే షాప్ తెరిచి, ఆ రోజు స్పెషల్ ఆఫర్, ఈ రోజు స్పెషల్ ఆఫర్, ఉప్పు కొంటే పప్పు ఉచితం, పప్పు కొంటే మట్టి ఉచితం అని బోర్డు పెడుతుంది. లూసీ పావురం పప్పు ప్యాకెట్ విసిరి కొడుతూ, ఏవే చిచ్చు, ఇదేనా ఫారిన్ పప్పు? ఇందులో పప్పు కంటే రాళ్లే ఎక్కువగా ఉన్నాయి. నా పిల్లల పళ్ళు విరిగిపోయాయి. నా డబ్బులు వెనక్కివ్వు, లేకపోతే నీ ఈకల్ని పీకేస్తాను. చోటు చిలుక బియ్యం బస్తా చూపిస్తూ, ఈ బియ్యం కుక్కలు కూడా తినవు. నువ్వు మమ్మల్ని మోసం చేసావు. నీకు సిగ్గుగా లేదా? ఆ 20 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు 200 రూపాయల మందులు కొనాల్సి వస్తుంది. మహిగ్రద్ద, చిచ్చు, తక్కువ రేటనే ఆశ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటావా? ఇది నేరం. కల్తీ సరుకులు అమ్మడం మహాపాపం. నీ దుకాణం సీల్ చేస్తున్నాను. నీకు జైలు శిక్ష పడుతుంది. చిచ్చుకాకి భయపడి వణుకుతూ, అయ్యో ఆగండి మహిగారు, అదే సప్లయర్ తప్పు, నా తప్పు లేదు. నేను మీకు సేవ చేయాలని తక్కువ రేటుకి తెచ్చాను. సేవ కాదు, మోసం. ఇక నీ దగ్గర ఒక్క గుండు సూది కూడా కొనను. పదండి, తుని దుకాణానికి వెళ్దాం. అక్కడ రేట్ ఎక్కువైనా సరుకు బాగుంటుంది. అందరూ మూకుమ్ముడిగా తుని పిచ్చుక దుకాణానికి వెళ్లారు. తుని అప్పుడే దేవుడికి దండం పెట్టుకుంటుంది. తుని, మాకు మంచి కందిపప్పు కావాలి. నిన్నట్లాగా కాకుండా క్వాలిటీ ఉన్నది ఇవ్వు. రేటు ఎంతైనా పర్వాలేదు. తుని పిచ్చుక నవ్వుతూ, రండి లోసీ గారు, నా దగ్గరున్నది ఒకటే క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. చూడండి, ఈ పప్పు ఎండబెట్టి శుభ్రం చేసింది. ఇందులో ఒక్క రాయి కూడా ఉండదు. మీరు కళ్ళు మూసుకుని వండుకోవచ్చు. లూసీ పావురం ఆ పప్పును చూసి మురిసిపోయింది. అబ్బా, ఎంత బాగుందో! నిజమే తుని, చౌకబారు సరుకు కొని హాస్పిటల్ పాలయ్యే కంటే మంచి సరుకు కొనుక్కోవడం మేలు. నాకు 10 కిలోలు ఇవ్వు. నాకు బియ్యం కావాలి తుని, పురుగులు లేనివివ్వు. నాకు స్వచ్ఛమైన నెయ్యి కావాలి. చిచ్చి దగ్గర కొన్న నెయ్యి డాల్డా వాసన వస్తుంది. తుని పిచ్చుక దుకాణం కిటకిటలాడింది. బుజ్జి పిచ్చుక ఆనందంగా పిల్లులు వేస్తుంది. బుజ్జి పిచ్చుక చిన్ను కాకిని చూసి, ఒరే చిన్నుక, చూసావా, మా అమ్మ నిజాయితీగా ఇచ్చింది. ఇప్పుడు అందరూ మన దగ్గరికి వస్తున్నారు. నువ్వు కూడా వచ్చి మా దగ్గర కొనుక్కో, డిస్కౌంట్ ఇస్తానులే. చిచ్చుకాకి తన ఖాళీ దుకాణం ముందు కూర్చొని ఈ దృశ్యాన్ని చూసి ఏడుస్తుంది. ఆమె దగ్గర ఉన్న నాసిరకం సరుకులన్నీ కుళ్ళిపోతున్నాయి. ఈగలు ముసురుతున్నాయి. అమ్మో, చూసావా, నేను ముందే చెప్పాను, చెత్త అమ్మితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనకు నష్టమే మిగిలింది. ఆ తుని అత్త ఎంత సంతోషంగా ఉందో చూడు. నాకైతే ఆకలేస్తుంది. తుని అత్త దగ్గరికి వెళ్దామా? చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజమేరా చిన్నగా, నేను అత్యాశకు పోయాను. తక్కువ రేటుకి తెచ్చి ఎక్కువ లాభం పొందాలని అనుకున్నాను. కానీ నమ్మకం అనే అసలైన లాభాన్ని పోగొట్టుకున్నాను. నా తప్పు నాకు తెలిసింది. పద వెళ్దాం. చిచ్చుకాకి లేచి నెమ్మదిగా తుని పిచ్చుక దుకాణానికి వెళ్ళింది. అందరూ ఆమెను చూసి కోపంగా చూశారు. కాని తుని పిచ్చుక మాత్రం చిరునవ్వుతో ఆహ్వానించింది. చిచ్చుకాకి తలదించుకుని, టనీ, నన్ను క్షమించు. నేను నిన్ను ఎగతాళి చేశాను. కానీ ఈ రోజు తెలిసింది, వ్యాపారం అంటే కేవలం డబ్బు కాదు, నమ్మకము అని. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై నేను కూడా నీలాగే మంచి సరుకులు అమ్ముతాను. నాకు ఒక అవకాశం ఇస్తావా? నా కొడుకు ఆకలితో ఉన్నాడు. తప్పకుండా చిచ్చు, తప్పు తెలుసుకోవడమే పెద్ద గొప్పతనం. నువ్వు కూడా మంచి సరుకులు తెచ్చుకో. మనమిద్దరం కలిసి ఈ ఊరికి సేవ చేద్దాం. పోటీ కాదు, స్నేహం ముఖ్యం. ఇదిగో, చిన్నుకి లడ్డివ్వు. బాగా చెప్పావు తుని. చిచ్చు, నువ్వు మారితే మేము మళ్ళీ నీ దగ్గరికి వస్తాం. కానీ ఈసారి కల్తీ చేస్తే మాత్రం ఊరుకోం. జైలు ఖాయం. వట్టు మహిగారు, ఇకపై చిచ్చు క్వాలిటీ కిరాణా అనే పెడతాను. క్వాలిటీ లేకపోతే డబ్బులు వాపసిస్తాను. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన దగ్గరున్న చెత్త సరుకులన్నీ పారేసి తుని సాయంతో మంచి సరుకులు తెచ్చుకుంది. ఇద్దరు కలిసి ఊరి ప్రజలకు నాణ్యమైన సరుకులు అందిస్తూ సంతోషంగా జీవించారు. బుజ్జి పిచ్చుక చివరలో, చూశారా ఫ్రెండ్స్, అత్యాశ దుకాణానికి చేటు అంటారు. నిజాయితీగా ఉంటే ఎప్పుడు గెలుస్తాము. క్వాలిటీ ఉంటే కస్టమర్లు క్యూ కట్టారు. పక్షుల గ్రామంలో డిసెంబర్ నెల చలి చాలా ఎక్కువగా ఉంది.
ఊరంతా తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్లుంది. చెట్లన్నీ మంచుతో నిండిపోయి తెల్లటి క్రిస్మస్ ట్రీలా కనిపిస్తున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందు ముగ్గు వేస్తూ చలికి వణుకుతూ ఉంది. తుని పిచ్చుక తనలో తాను, అబ్బా, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. కానీ ఈరోజు క్రిస్మస్ కదా, ఏదో ఒక సందడి ఉండాలి. బుజ్జి ఇంకా నిద్ర లేవనే లేదు. లోపల బుజ్జి పిచ్చుక నిద్ర లేచి కిటికీలో నుండి బయటికి చూస్తోంది. బుజ్జి పిచ్చుక ఆనందంగా, అమ్మ అమ్మ బయట చూడు, అంత తెల్లగా ఎంత బాగుందో. ఈరోజు శాంటా క్లాస్ వస్తాడా అమ్మ? నా కోసం గిఫ్ట్ తెస్తాడా? తుని పిచ్చుక నవ్వుతూ, వస్తాడు తల్లి, నువ్వు బుద్ధిగా ఉంటే తప్పకుండా వస్తాడు. లేచి త్వరగా తయారవ్వు, మనం చర్చికి వెళ్ళాలి. ఇంతలో పక్కింటి చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద గొడవ జరుగుతోంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, చిన్నగా ఆ స్టార్ని సరిగ్గా కట్టు, అది వక్కరగా వేలాడుతోంది. నా ఇల్లు అందరికంటే మెరిసిపోవాలి, మనమే బెస్ట్ డెకరేషన్ అవార్డు గెలవాలి. పక్కింటితోని కంటే మన స్టార్ పెద్దదిగా ఉండాలి. చిన్నుకాకి, అమ్మో, నాకు అందడం లేదు, నా చేతులు గడ్డ కట్టుకుపోతున్నాయి. పైగా ఈ స్టార్ చాలా బరువుగా ఉంది. ఇందులో ఏం పెట్టావు? బరువా, అందులో 2 రాళ్ళు పెట్టాను, గాలికి ఎగరకుండా ఉండాలని. తెలివి ఉండాలిరా, ఎగరు. నీ రెక్కలు ఎందుకున్నాయి? పక్కింటితోని వాళ్ళ ఇంటి ముందు స్టార్ చూడు, ఎంత బాగుందో. మంది ఇంకా బాగుండాలి. తుని పిచ్చుక నవ్వుకుంటూ అక్కడికెళ్ళింది. ఏంటి చిచ్చు, పొద్దున్నే స్టార్ గొడవ? క్రిస్మస్ అంటే శాంతి కదా, స్టార్లో రాళ్లు పెడతావా? ఎవరి నెత్తి మీదైనా పడితే? శాంతి గీంతి తర్వాత, ముందు డెకరేషన్ ముఖ్యం. ఈసారి శాంతా క్లాస్ నా ఇంటికే ఫస్ట్ రావాలి, నాకే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. పడతలే, గట్టిగా కట్టాను. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి, అట్ట శాంటా క్లాస్ ఎవరికి ఇస్తారో తెలుసా? ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఎవరిల్లు మెరుస్తుందో వాళ్ళకి కాదు. నువ్వు రాళ్ళు కట్టి శాంటా భయపడి పారిపోతాడు. ఓహో, నీకు చాలా తెలుసులే. నువ్వెళ్ళు. చిన్న, ఆ లైట్లు వెలుగుతున్నాయా లేదో చూడరా, అవి పాతవి, కొంచెం ఊపిరోదు. అందరూ తయారయ్యి ఊరి మధ్యలో ఉన్న చిన్న చర్చికి వెళ్లారు. అక్కడ మహిగ్రద్ద గారు, చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు అందరూ ఉన్నారు. చర్చిని చాలా అందంగా అలంకరించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ అందరం ఆనందంగా పండుగ జరుపుకుందాం. అందరూ కలిసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నారు. ఇక ప్రార్థన అయ్యాక అందరూ బయటకొచ్చారు. తుని పిచ్చుక అందరికీ తాను చేసిన ప్లమ్ కేక్ పంచిపెట్టింది. వావ్ తుని, కేక్ చాలా బాగుంది. ఇందులో ఏం వేసావు? చాలా రుచిగా ఉంది. అది నా సీక్రెట్ రెసిపీ చోటు. డ్రై ఫ్రూట్స్, తేనె కలిపి చేశాను. చిచ్చుకాకి కేక్ తింటూ విశ్లేషిస్తూ, బాగానే ఉందిలే, కానీ కొంచెం తీపి తక్కువైంది. నేను చేసిన క్రిస్మస్ ఫుడ్డింగ్ ఇంకా బాగుంటుంది. అందులో నేను రహస్య పదార్థం వేశాను. సాయంత్రం మా ఇంటికి రండి, చూపిస్తాను. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, రహస్య పదార్థమా? అంటే మళ్ళీ రాళ్ళ అట్ట? కాదులేవే, నెయ్యి నెయ్యి. సాయంత్రం అయింది. ఊరంతా రంగురంగుల లైట్లతో, స్టార్లతో మెరిసిపోతుంది. పిల్లలందరూ ఒకచోట చేరి ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్, మనం ఈరోజు సీక్రెట్ శాంటా ఆట ఆడతామా? అంటే ఏంటి బుజ్జి, సాంతో దాక్కుంటాడో? కాదురా, మనమందరం చీటీలు రాసుకుని ఎవరి పేరు వస్తే వాళ్ళకు తెలియకుండా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అది రేపు ఉదయం వాళ్ళ ఇంటి ముందు పెట్టాలి. ఎవరిచ్చారో తెలియకూడదు. భలే ఐడియా, నేను రెడీ. కానీ నా పేరు వస్తే నాకు మంచి గిఫ్ట్ ఇవ్వండి రా, ప్లీజ్. ఓ సరే, నాకు చిచ్చు అమ్మ పేరు వస్తే నేను ఆమెకు ఒక విశ్రాంతి ఇస్తాను, రోజు అరవకుండా. అలా పిల్లలు నవ్వుకుంటూ చీటీలు రాసుకున్నారు. పిల్లలు ఆడుకుంటుంటే పెద్దవాళ్లు చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. అక్కడ చిచ్చుకాకి ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసింది. కాని అది నిజమైన చెట్టు కాదు, ఒక పాత ఎండిపోయిన చెట్టు. ఆ ఎండిపోయిన చెట్టు కొమ్మకు రంగులు వేసి ప్లాస్టిక్ ఆకులు, పాత గాజులు, రంగు కాగితాలు అంటించింది. చిచ్చుకాకి గర్వంగా, చూసారా, నా ఎకో ఫ్రెండ్లీ క్రిస్మస్ ట్రీ. దీనికి నీళ్లు పొయ్యక్కర్లేదు, ఆకలు రాలవు. ఎంత పొదుపు, దీనికి పేమెంట్ తీసుకోవాలి. కుహుపాతు నవ్వుతూ, చిచ్చు, పొదుపు మంచిదే, కానీ ఇది చూస్తుంటే క్రిస్మస్ ట్రీలా లేదు, రంగుల చీపురు కట్టలా ఉంది. దీని మీద కాకలు కూడా వాళ్ళవు. వాళ్ళక్కర్లేదులే, అది ఆర్ట్, మీకేం తెలుసు. సరే రండి, కేక్ కట్ చేద్దాం.
నా ఫుడ్డింగ్ కూడా తినండి. అందరూ కేక్ కట్ చేసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. చిచ్చు చేసిన ఫుడ్డింగ్ గట్టిగా రాయిలా ఉంది. కాని ఎవరూ ఏమీ ఆనలేదు. రాత్రి బాగా ముదిరింది. చలి విపరీతంగా పెరిగింది. బుజ్జి, పద ఇంటికి. రేపుదయం శాంత వస్తాడు కదా, త్వరగా పడుకోవాలి. అవునమ్మా, నేను మా సాక్షులు బయట వేలాడేయాలి. అప్పుడు శాంత అందులో గిఫ్ట్స్ వేస్తాడు. నా దగ్గర ఉన్న పెద్ద సాక్షులు తీస్తాను. చిచ్చుకాకి వింటూ, సాక్స్లా? నా దగ్గర పాత సాక్సులున్నాయి, కానీ చిన్నవి, అవి సరిపోవు. నేనొక పెద్ద గోనె సజ్జ వేలాడదీస్తాను. అప్పుడే శాంత అందులో పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, ఇంకా నా కోసం పట్టు చీర అన్నీ వెయ్యొచ్చు కదా. నేను తెలివైన దాన్ని. మహిగ్రద్ద నవ్వుతూ, హాసకు హద్దుండాలి చిచ్చు. శాంత గిఫ్ట్స్ వేస్తాడు కానీ ఫర్నిచర్ షాప్ కాదు. కోని సంచి చూసి ఆయన భయపడిపోతాడు. పర్లేదులే, ఆయన దగ్గర మ్యాజిక్ ఉంటుందిగా, ఎలాగైనా తెస్తాడు. అందరూ ఇళ్లకు వెళ్లి పడుకున్నారు. చిచ్చుకాకి నిజంగానే ఒక పెద్ద గోనె సంచిని తలుపుకు వేలాడదీసింది. దానిమీద నాకు పెద్ద టీవీ కావాలి, ఇట్లు చిచ్చు అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అర్ధరాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. మంచు కురుస్తూనే ఉంది. అప్పుడు జింగిల్ బెల్స్ అని సన్నగా శబ్దం వినిపించింది. ఒక ఎర్రటి బట్టలు వేసుకున్న వ్యక్తి తెల్లటి గడ్డం పెద్ద సంచితో ఊర్లోకి వచ్చాడు. ఎవరతను? నిజమైన శాంతాక్లాజా? కాదు, అది మన మహీగ్రద్ద గారు. ఆయన శాంతా వేషం వేసుకుని పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వడానికని వచ్చారు. మహీగ్రద్ద మెల్లగా, షో, ఎవరూ లేవకూడదు. ఈ పిల్లల సంతోషమే నాకు ముఖ్యం. హోహోహో. ఆయన ముందుగా బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్లారు. బయట వేలాడుతున్న సాక్స్లో ఒక అందమైన బొమ్మ, చాక్లెట్లు వేశారు. తర్వాత చోటు చిలుక ఇంటికెళ్లి బన్ను కోసం ఒక కొత్త బ్యాట్, బాల్ కూడా పెట్టారు. చివరిగా చిచ్చుకాకి ఇంటికెళ్లారు. అక్కడ తలుపుకు వేలాడుతున్న ఒక పెద్ద గోనె సంచిని చూసి ఆయన పగలబడి మరీ నవ్వారు. మహీగ్రద్ద నవ్వు ఆపుకుంటూ, ఓసిని పిచ్చి, టీవీ అడిగింది. ఈ సంచిలో నేను దూరినా సరిపోను. టీవీని ఎక్కడ తేను? సరే, దీనికి ఒక మంచి అద్దం ఇద్దాం. తన ముఖం తాను చూసుకుని మురిసిపోతుంది. టీవీలో కంటే అద్దంలోనే ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ఆయన ఆ సంచిలో ఒక అద్దం, కొన్ని స్వీట్లు వేసి వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం బుజ్జి పిచ్చుక కేకలు వేస్తూ, అమ్మా, అమ్మా, శాంత వచ్చాడు. నా సాక్షుల బొమ్ముంది. వావ్, థ్యాంక్ యూ శాంత. అమ్మో, నాకు కొత్త బట్టలు వచ్చాయి. నా సాక్స్ నిండిపోయింది. చిచ్చుకాకి పరుగున వచ్చి గోనె సంచి చూసి, నా టీవీ వచ్చిందా? సంచి బరువుగా ఉంది. అమ్మయ్యా. ఆమె ఆశగా సంచిలో చెయ్యి పెట్టింది. అందులో నుండి ఒక అద్దం బయటకొచ్చింది. చిచ్చుకాకి నిరాశగా అద్దంలో తన ముఖం చూసుకుంటూ, ఏంటిదే అద్దమా? టీవీ ఏది? ఈ శాంతాకు కళ్ళు లేవా? నేను టీవీ అడిగాను కదా, సిగ్నల్ ప్రాబ్లమా? అద్దం వెనుక ఒక చిన్న చీటీ ఉంది. చిచ్చు, నీ అందం టీవీలో పట్టదు. అద్దంలోనే చూసుకో. టీవీ చూస్తే కళ్ళు పాడవుతాయి, అద్దం చూస్తే అందం పెరుగుతుంది. ప్రేమతో శాంత అని రాసి ఉంది. అది చదివి చిచ్చుకాకి మురిసిపోయింది. ఆహా, శాంతాకి నా అందం నచ్చింది, అందుకే అద్దం ఇచ్చాడు. టీవీ కంటే ఇదే బెటర్. నేను హీరోయిన్ లా ఉన్నానని ఆయనకు కూడా అర్థమైంది. అందరూ బయటకొచ్చారు. ఒకరి గిఫ్ట్స్ ఒకరు చూపించుకున్నారు. చూసావా, మనం కోరుకున్నది కాకపోయినా మనకు అవసరమైనది శాంత ఇచ్చాడు. సంతోషంగా ఉండండి. మహీగ్రద్ద మామూలు వేషంలో వచ్చి, హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. అందరూ నచ్చాయి తాత అని చెప్పారు. తాత, నిన్న రాత్రి మీరు ఎర్ర బట్టలు వేసుకుని వెళ్ళడం నేను చూశాను. మీరే మా శాంత కదా? మీ కట్టం ఊడిపోతుంటే సరి చేసుకున్నారు. మహీగ్రద్ద నవ్వుతూ, దొరికిపోయానా? అవును బుజ్జి, మీ సంతోషమే నాకు పండుగ. ఈ రహస్యం మన మధ్య ఉంచు. అంటే నా అద్దం నువ్వే ఇచ్చావా? నా అందం గురించి రాసింది కూడా నువ్వేనా? నిజంగా రాసావా లేక జోక్ చేసావా? అవును చిచ్చు, అబద్ధం చెప్పకూడదు కదా. నువ్వు నవ్వితే అందంగా ఉంటావు, అందుకే అద్దం ఇచ్చాను. అందరూ గట్టిగా నవ్వారు. ఆ చలికాలం ఉదయం క్రిస్మస్ పండుగ పక్షుల గ్రామంలో ఎంతో వేడిగా, ఆనందంగా జరిగింది. అందరూ కలిసి పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ పండుగ చేసుకున్నారు.